మధుపానం మహదానందం మనోధైర్యం ధనాదన్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు ఏం చేయబోతున్నామంటే ఇంట్లోనే వైన్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాం. చెప్పేదే కాదు, చేసి చూపిస్తాము. ఆల్రెడీ లాస్ట్ మంత్ చేసి పెట్టేసినాడు మా అబ్బాయి. ఈ రోజు మీకోసము మీ ముందు వాడు ఎలా చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాడు. ఎందుకు వైనే చేయాలా? బ్రాందీ విస్కీ చేయొచ్చు కదా. అవంతా వద్దు మనకు. యాక్చువల్ గా మా ఆయన డ్రింకింగ్ స్టాప్ చేసేసినారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి అలాంటి ఆయన పాపం నిలిపేసినారని మా అబ్బాయి ఫీల్ అయిపోయి అట్లీస్ట్ ఇదన్నా ఇస్తాము వాళ్ళ డాడీకి అలా అని చేస్తున్నాడు. ఇది చూస్తాం ఈ రోజు ఎలా చేస్తాడో. యాక్చువల్ గా 1 month బ్యాక్ చేసి పెట్టిన వైన్ అన్నమాట. చూడండి ఎట్లుందో కలర్, సూపర్ గా వచ్చింది. ఆ కలర్ చూస్తే ఎంత అట్రాక్షన్ గా ఉంది చూడండి. నో యాడెడ్ కలర్స్, నేచురల్ అన్నమాట ఇది. సో ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లోనే చేసుకోవచ్చు వైన్. బయటంతా వైన్ అంతా చాలా కాస్ట్లీ కదా. ఒక్కొక్క బాటిల్ కనీసం అంటే ఇంత బాటిల్ వచ్చి ఒక 650-800 రూపీస్ అనే ఉంటుంది కదా. అదే మినిమం తక్కువ అంటేనే 600 రూపీస్ ఉంటుంది. ఇంకా అదేమో చెప్తారు కదా, చాలా ఓల్డ్ అయ్యే కొద్ది రేట్ ఎక్కువ అని చెప్తారు కదా. అదే ఇది 1 month ఓల్డ్. షాము, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నువ్వు మళ్ళీ చెప్పు. దానికి ఎంత ఖర్చు పెట్టినావు? ఇంగ్రీడియంట్స్ మాత్రము ఎంత? అరౌండ్ 500 అవుతుంది అంతా. 250 లోపల. అదే 300 అనుకో. 300 లోపల నేచురల్ వైన్ ఎలా చేసుకోవడం అనే ప్రాసెస్ ఇప్పుడు శ్యామ్ చూపిస్తాడు. నా కోసం వాడు చేసినాడు. లాస్ట్ లో ఒకసారి చిరంజీవి స్టైల్లో చేసి చూపిస్తాను. మద్యపానం ఏం రాదని డైలాగ్ మర్చిపోయాను. ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఎవరు తాగద్దండి. ఇది ఊరికే ఇంట్లో ఎలా చేయడము అని చూపిస్తున్నాము. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఊరికే దీన్ని ట్రై చేస్తున్నాం. సోపులు కూడా ట్రై చేస్తున్నాం మామూలుగా. సో నెక్స్ట్ వీడియో సోపుల వీడియో స్టార్ట్ చేసింది. రైట్, విజిల్ వేస్తాం చూడండి. మాకు సినిమా థియేటర్కి పోతే ఏం చేస్తారు మామూలుగా? ఫస్ట్ రోజు సినిమాకి పోతే వెయ్యి అనేస్తారు కదా. దాన్ని మేము వేసే బదులు దాన్ని పిలుచుకొని పోవాలనుకుంటాను. మా ఆయనకి ఎట్లా విజిల్ వేసేది రాదు. దాన్ని పిలుచుకొని పోతే అదే విజిల్ వేసేస్తుందేమో, అందుకే. ఇప్పుడు జస్ట్ ఒక 30 seconds ముందు అర్థం చూసారా అని చూసినారా? అట్లా వేస్తుంది విజిల్. దీంట్లో ఏమైనా వేస్ట్ వస్తుందా? గ్రేప్స్ అంతా ఏం లేదు కదా. అంటే గ్రేప్ పొట్టు అంతా, అది తోలు అంతా, ఆ తోలుతో చేసుకోవచ్చా? యాక్చువల్ గా చాలా మంది చెప్తారు వైన్ ఫేషియల్, వైన్ తో చేసే ఫేషియల్ అంతా చాలా బాగుంటుంది అంటారు. అట్లాంటిదే, ఎందుకంటే ఆ బ్లాక్ గ్రేప్స్ అంత బాగుంటుంది. ఫేషియల్ చేసామంటే గ్లో చాలా బాగా వస్తుంది. ఎంత న్యాచురల్ గా ఉంటుంది, సూపర్ గ్లో వస్తుంది. అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. ఇది తాగితే మొత్తం గ్లో వస్తుందంట, నిజమా? ఏమో నాకు కూడా తెలియదు, నేను ఏమైనా ట్రై చేస్తాను ఎప్పుడన్నా. బ్యూటిషియన్ కదా, అన్ని చెప్పాలా? చెప్తారు వైన్ తాగితే కూడా గ్లో నేను తాగుతాను. ఏమే ఇది ఫుల్ గా తాగుతాను ఒక 10 రోజులు. నాకు గ్లో వచ్చిందా లేదా మీరు చెప్పాలా. కనీసం అన్నా ఒక 3 months రెగ్యులర్ గా తాగాలనుకుంటా. అంత లోపల అంతే. మళ్ళీ లేదు చెప్తారు 3 months రెగ్యులర్ గా తాగినామంటే గ్లో వస్తుంది అని చెప్తారు. శ్యామ్ చూపించేసే ఎలా చేస్తారో వైన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్యాము చెప్పేదా ఏమేమి కావాలనే? చెప్పేదాడి. ఓకే, సో దీనికి వైన్ చేయాలంటే మీకు ఏమేమి వస్తువులు కావాలంటే, ఫస్ట్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. ఓకేనా? 2 kg కదా. అయితే 2 kg తీసుకుంటే 600 grams షుగర్ కావాలి. షుగరు, గ్రేప్స్, ఈస్ట్, డ్రై ఈస్ట్, ఇది ప్లస్ వాటర్, అంతే. ఈ 4 items ఉంటే మన ఇంట్లోనే వైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ గ్రేప్స్ పైన తోలు ఉంది కదా, తీయకూడదా? తీయాలి. అవంతా తీయకూడదు, ఏం తీయకూడదు. కొమ్మలు తీసేయాలా? ఓన్లీ గ్రేప్స్ మాత్రం తీసుకొని తోలు వలచకుండా దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా? అవును. గ్రేప్స్ యొక్క కొమ్మలు అవే ఏమంటారు తెలియదు. కమెంట్ చేయండి ఒకసారి, మాకు తెలియలేదు దీన్ని ఏమంటారు. చూడండి ఎట్లుందో గ్రేప్స్, ఫ్రెష్ గ్రేప్స్ ఒలుచుకోవాలి ఇట్లా. సో దీన్ని ఏమంటారు ఒకసారి కమెంట్ చేయండి, నాకు తెలియలేదు. ఇవన్నీ ఒలిచేసి కడిగేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం. గ్రేప్స్ తినే కుక్కని ఎక్కడైనా చూసినారా? చూడండి తింటా ఉంది చూడు. గ్రేప్స్ తింటుంది, ఏందేందో తింటుంది. అది వచ్చేసింది చూడు. మళ్ళీ ఈ పక్కరా అక్కడ కాదు, ఇట్రా ఏ తిండిపోతా జో అంట్రా. అదో తినో, టక నోట్లో వేసుకుంటుంది. నేను కూడా తింటాను. ఎట్లుందా? సూపర్గా ఉంది, తీయగా పులుపుగా ఉంటుంది మామూలుగా. ఇప్పుడు దీన్ని ఫుల్ నీట్గా వాష్ చేసుకోవాలి. 2 kg ద్రాక్ష కడుగుతున్నాం. సో ఉప్పుతో కడగాలి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఉంటాయంట. ద్రాక్ష వచ్చి షెడ్ వేసి ఇట్లా ఉంటుంది కదా, దాని కింద వేలాడుతూ ఉంటుంది. మనుషులు ఏం చేస్తారంటే కప్పు ఏదైనా తీసుకొని దాంట్లో పెస్టిసైడ్ వేసి అట్లే దాన్ని ముంచి
ఇట్లా ఎత్తేస్తారు. సో అది చాలా డేంజర్. బేకింగ్ సోడా. కొంచెం సొంతం చేస్తున్నావా? ఇప్పుడు నేను ఇక్కడ ప్యారలల్ గా వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను డాడీ. ఎంత పోసినావు నీళ్ళు? నాకు దాంట్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ కావాలి. 1 లీటర్ వాటర్ వేడి చేసుకుంటాను. ఇది నాంతా ఉంది. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసిన. అప్పుడే ఆఫ్ చేసినావా? అంతే. లైట్ గా వేడేది చాలా. మళ్ళా దాన్ని వాష్ చేసుకోవాలి. ఉప్పు సోడా అంతా ఏమీ లేకుండా మళ్ళా వాష్ చేసుకోవాలి ఓన్లీ వాటర్ తో. సో మళ్ళీ అది తీసేసిన తర్వాత మళ్ళీ కడుగుతాడు శ్యాము. ఏ జో పాపా, ఏమే డల్గా ఉన్నావా జో? నిద్ర వస్తుందా? సరే అయిపోయిందా జామ క్లీనింగ్ అంతా? నీట్ వాష్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రై చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? డ్రై, ఆ నీళ్ళు లేకుండా. ఫ్రెష్ గ్రేప్స్, కడిగిన గ్రేప్స్ చూస్తూ ఉంటేనే అట్లే నోరు ఊడుతుంది. చూడండి ఎట్లుందో, సూపర్గా ఉంటుంది. వ్యూవర్స్, ఇప్పుడు మీకు ఒక సూపర్ ప్లాంట్ చూపిస్తాను. ఇండోర్ ప్లాంట్ అది. దీని పేరు మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకు చెప్తాను. తెలిసిన వాళ్ళు కరెక్టా కాదని కమెంట్ చేయండి. ఆర్చిడ్ ప్లాంట్. ఫ్లవర్ వచ్చి 2 months అట్లే ఉంటుందంట. 2 months వాడిపోదంట, అట్లే ఉంటుందంట. ఆల్మోస్ట్ మేము తెచ్చి కూడా 1 week అయిపోయింది. 1 week లోపల ఇంకో పువ్వు వచ్చింది, కొత్తగా ఇంకొకటి వచ్చింది. మేము తెచ్చినప్పుడు 5 flowers ఉన్నది, ఇప్పుడు 6 అయింది. ఎంత బాగుంది చూడండి ఆ ఫ్లవర్, వెల్వెట్ లాగా చాలా బాగుంది. నాకు భలే నచ్చింది కలర్ మాత్రము. చెట్టు ఆకులు, ఇది చెట్టు గ్రీన్ గా ఉండేది చూడండి ఎంత బాగుంది. ఇది 2 months అట్లే ఉంటుందంట ఫ్లవర్. ఇండోర్ ప్లాంట్ చాలా మంచిదంట, ఎందుకంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట. ఇండోర్ ప్లాంట్ అంటేనే ఎయిర్ ప్యూరిఫైయర్ అంట. ప్రతి ఒక్క దానికి వీడికి పక్కనే అదే సర్వెంట్లు, హెల్పర్స్ అంతా కావాలి వీడికి. ఎవరినో ఒకరు పట్టుకుంటారు. సిగ్గుపడతాను చూడు. సిగ్గంత ఏం లేదు. సిగ్గే లేదా నీకు? సిగ్గుపడలేదు అని చెప్పిన. అట్లా చెప్పలేదు, సిగ్గంతా లేదంటే సిగ్గుపడలేదు అని చెప్పిన. సరే ఇదేసేసి ఇప్పుడు క్రష్ చేయాలా? అవును. ఏం తిప్పుతాడు చేత్తా? ప్లాస్టిక్ లేకపోతే గ్లాస్ మాత్రం యూస్ చేయాలి. స్టీల్, మెటల్ అంతా అసలు ఏం యూస్ చేయకూడదు, మళ్ళీ అది ఏమైనా వేరే రియాక్షన్ అయిపోతుంది. ఎంతసేపు అది మల్చామా? కొంచెంసేపు అంతే. మొత్తం క్రష్ చేసినామంటే చాలు. ఎంతసేపు అని కాదు, నీట్గా మొత్తం క్రష్ చేసేయాలి. ఇది రెడ్ వైన్ అదే? అవును, రెడ్ వైన్. ఇంకా పైనాపిల్ వైన్ చేయొచ్చు, వీట్ వైన్ చేయొచ్చు. వీట్ వైన్ కాదు, అది బియర్ అనొచ్చు. బియరా? ఇంట్లో బియర్ చేయొచ్చా? వద్దురాబ్బా, నేను ఒక గ్లాస్ కూడా తాగను రే, కొంచెం తాత. నాకు సెట్ అవుతుందో తెలియదు కదా. అట్లా కాదురా మందు తాగేదే నాకు సెట్ కాదు. నువ్వు మరీ బాటిల్ తాగేదంతా చేయకుండా వీక్లీ ఒక 2 times ఇంతగా ఇంకేస్ తాగినావంటే మంచిది. స్కిన్ కి మంచిది, హార్ట్ కి మంచిది, హెల్త్ కి మంచిది. వైన్ హార్ట్ కి మంచిది. హార్ట్ కి మంచిది, అవును. స్కిన్ హార్ట్. మా డాడీకి ఇప్పుడు కెపాసిటీ లేదు పాపం, వయసు అయిపోయింది. ఇదే ఇట్లా క్రష్ చేసేదానికి బదులు వాళ్ళు అట్లంతా చేస్తారు. భూమిలో కూడా పెడతారు కదరా ఫర్మెంటేషన్ కోసం పెడతారు. భూమిలో అట్లా పెట్టాలా? మనం అట్లంతా పెట్టాల్సిన అవసరం లేదు, మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఎడన్నా కొంచెం డ్రై ప్లేస్ లో, ఎండంతా పడని ప్లేస్ లో పెట్టాలి అంతే. ఎండ పడకూడదా? నువ్వు కూడా తాగుతారా? నేనంత తాగను పా, నేనంత తాగను. మా ముందు ఎంత తాగుతావు? వెనకాల తాగుతావమ్మా? ఫ్రెండ్స్ తప్ప ఓల్డ్ మాకు రమ్ కొట్టినావా? కొడతావా? నాకు పార్ట్ ఒకరోజు కంప్లైంట్ చేసినా నీ గురించి ఆడపోయినావు అనేసి. అవంతా లేదు, ఊరికి అప్పదాలు అవంతా. ఏయ్ నేను ఏటాడు చేస్తున్నావు అంతా. మంచి పిల్లడు నువ్వు. ఇంకేమే అది వాడు బ్రాండ్ కాదు కాబట్టి ఒయ్యి అన్నాడు. ఏమమ్మా చెప్తారు కదా మా. ఏం రాసామా? దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు చక్కెర వచ్చింది 2 కిలోలు అంతే. ఇది ఇంకా పెరుగుతుందా? అట్లా ఉంటుందా లిక్విడ్? నీళ్ళు పోయాలి కదా. ఓ వేడి చేస్తున్న వాటర్. 600 grams 2 kg గ్రేప్స్ కి 400 to 600 grams షుగర్ వేసుకోవాలి. నీకు ఇన్ కేస్ దాంట్లో కూడా ఆల్కహాల్ కంటెంట్ కానీ ఎక్కువ కావాలంటే ఎక్కువ షుగర్ వేసుకోవాలి. 600 grams వరకు. నీకు వద్దు, నాకు అంతగా వద్దు ఆల్కహాల్, కొద్దిగా ఉంటే చాలు అనుకుంటే ఒక 400-450 grams వేసుకోవచ్చు అంతే. ఓకే. ఈస్ట్ ఎంత అలా చెప్పలేదు. ఈస్ట్ వచ్చి 1/2 spoon వేసుకుంటే చాలు. టీ స్పూనా పెద్ద స్పూనా? పెద్ద స్పూన్. ఈస్ట్ చూడండి ఎట్లుందో. 1 స్పూన్ అన్నావా? హాఫ్ స్పూన్ అన్నా. సో ఇవి 2 ఈస్ట్, షుగరు, గ్రేప్స్, క్రష్డ్ గ్రేప్స్ ఇవన్నీ వేసి కలపాలి.
ప్లస్ వాటర్ పోయాలి కదా, వేడి చేసుకుని చల్లార్చిన వాటర్ తీసుకొస్తున్నాడు శ్యామ. సో అన్నిటికీ వెయింగ్ మిషన్లో చూస్తున్నాడు వాడు. సో ఇలా 1 లీటర్ వాటర్ దాంట్లో మిక్స్ చేసి అన్ని కలిపేసి మూత మూసేయాలి కదా శ్యామ. మూయకూడదు, మూత మూయకూడదా? ముందు చెప్తాను అంతా. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనం దాన్ని ఇట్లా మిక్స్ చేయాలి. కానీ స్టీల్ మెటల్ అంతా పెట్టకూడదు. అప్పుడే చెప్పినావు కదా, స్టీల్ మెటల్ విల్ రియాక్ట్ విత్ వైన్. అవును, దానికి ఇట్లా స్లోగా, మరి స్పీడ్గా అంతా ఏం చేయకూడదు, స్లోగా వుడ్తో ఒక 10 టైమ్స్. ఎందుకు ఆ చక్కెర అంతా కరిగిపోతుంది అప్పుడే కరగదు, ఫర్మెంటేషన్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇట్లా కానీ మిక్స్ చేసినామంటే బాగా అవుతుంది. ఇంకా ఓకే, ఒక 10 టైమ్స్ స్లోగా ఇట్లా వుడ్తో చేసి పైన వచ్చి గుడ్డ కట్టి పెట్టేయాలి. ఫర్మెంటేషన్ అయ్యేటప్పుడు ఇది గ్యాస్ వస్తుంది, గ్యాస్ వస్తుందా? అవును, ఇదంతా ఫుల్ బురుగు మాత్రం అయిపోతుంది. దానికి ఓపెన్ లో పెట్టాలి, పైన గుడ్డ కట్టాలి కదా. టైట్ గా క్లోజ్ చేయకూడదు, క్యాప్ అంతా వేసి ఫుల్ ఫిల్ చేయకూడదు. దానికి కొంచెం గ్యాప్ కావాలి కదా, అది పొంగుతుంది. పొంగేదానికి అంతా కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి ఒక 60% వరకు మీరు వేసుకున్నారండి, ఇంకొక 40% కొంచెం గ్యాప్ వదిలేయాలి. 60% వేసి 40% స్పేస్ ఉండాలి. స్పేస్ ఉండాలి, క్లాత్ కట్టేస్తే చాలు. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి దాన్ని అట్లా మిక్స్ చేయాలి, స్లోగా చేయాలి అంతే. ఓకేనా? ఒక క్లాత్ ఎత్తి ఇట్లా నీట్ గా కట్టేస్తాను, ఇన్సెక్ట్స్ అంతా ఏమి రాకుండా, లిడ్ లేకుండా క్లోజ్ చేసేస్తాను. అవును, గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇంకా రేపటి నుంచి. వాసన వస్తుందా పక్కనంతా? లైట్గా అంతే, ఎక్కువ ఏం రాదు. ఓకే, ఇది దీంతో ఫస్ట్ ప్రాసెస్ అయింది. ఇంకేముంది మళ్ళా? సెకండ్ ప్రాసెస్ ఏమంటే ఆఫ్టర్ 7 డేస్ కరెక్ట్గా దీని వాటర్ మళ్ళీ గ్రేప్ నుంచి మనం సపరేట్ చేయాలి, వడగట్టేయాలి. ఎందుకు? అవును, వడగట్టేయాలి. వడగట్టేసి ఒక 30 డేస్కి ఆ వాటర్ని మాత్రం నీట్గా ఇది క్లోజ్ చేసి ఒక గ్లాస్ బాటిల్లో అట్లా పెట్టాలి. ఫిల్టర్ చేసిన వైన్ ఇది. ఓకేనా? 1 వీక్ తర్వాత గ్రేప్ని వైన్ వచ్చి మనం సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక లేయర్ మాదిరి ఫామ్ అవుతుంది. నువ్వు ఎంతదా వడగట్టా కూడా దీంట్లో ఒక చిన్న లేయర్ మాదిరి ఫామ్ అవుతుంది. 2 వీక్స్ 3 వీక్స్ వరకు అట్లా పెట్టేసి దాన్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అది వేస్ట్. అడుగులో మాత్రం ఉంటుంది మొత్తం, అది మాత్రం వదిలేసి సపరేట్ చేసుకోవాలి. ఆ పైన ఉండేది మాత్రం సపరేట్ చేసుకొని మళ్ళీ ఇట్లాంటి బాటిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది పోయినసారి చేసింది, ఇప్పుడు అన్ని రెడీ అయిపోయిందా? ఇది కంప్లీట్ రెడీ. ఇది సెకండ్ ప్రాసెస్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. స్మెల్ చూడు ఒకసారి, మమ్మీకి చూపించాలి స్మెల్. అబ్బాబా నాకొద్దు, మీరే ట్రై చేయండి, మీరే స్మెల్ చేసుకోండి. మందు కన్నా ఘోరంగా ఉంది కదా వాసన. వైన్ స్మెల్ అంటే అట్లా ఉంటుంది, వైన్ స్మెల్లే వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ద బాటిల్, అంతే, తాగు. అది ఎత్తుకొని రా. మొత్తం ఇప్పుడు చూడు కింద పడిపోతారు. డిక్కు అయ్యో, డిక్కు పట్రా. మధుపానం మదానందం మనోధైర్యం ధనాదన్. వైన్ లాగా ఉందిరా. వైన్ లాగా కదా అది, వైనే. ఒళ్ళంతా చూడు ఇట్లా వేసుకుంటుంది పులుపుకి. మందు తాగాలనిపిస్తే దీన్ని తాగు, మందు పక్కే పోవు. మందే బాగుంది కదరా దీనికన్నా. దానికే ఇది తాగు, ఇది మంచిది. సో లాస్ట్ కి మొత్తానికి వైన్ నిజంగా ఊరికే జోక్ చేస్తున్నాం కానీ బాగుంది. మీ వైన్ తాగని మామూలుగా ఎప్పుడు ఒకసారి టేస్ట్ చూసినా అంతే, అదే టేస్టే నాకు ఇప్పుడు కనబడుతుంది దీంట్లో. కాబట్టి ఒరిజినల్గా చేసినవరా నువ్వు, ఆర్గానిక్ వైన్. సో మీరు కూడా ఆర్గానిక్ వైన్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేయండి, కానీ తాగేది మాత్రం వద్దు. మళ్ళీ దీన్ని చూసి మళ్ళీ ఇంట్లోనే చేసి బయట అంతా అమ్ముతానని చెప్పినారంటే ఎత్తేస్తారు లోపల. అదే కాబట్టి మన ఇంట్లో చెయ్యొచ్చు, మనం కూడా చెయ్యొచ్చు, మన ఓన్ పర్పస్ కోసం మనం ఇంట్లో చేసుకోవచ్చు. సో మనం కూడా వైన్ చెయ్యొచ్చు అని చెప్పి చెప్పడానికి మాత్రమే చేసినామే కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కాదు. దయచేసి మద్యపానానికి దూరంగా ఉండండి. ఏజ్ ఏ కొద్ది దానికి వాల్యూ ఎక్కువ. చేదుగా ఉంది మద్యపానం తాగదు, చేదుగా ఎక్కిపోయింది అప్పుడే, చేదుగా ఉంది. ఒక సిప్పుకేనా? ఏమైనా వేసినావు దీంట్లో? నేనేం వేయలే, ఓన్లీ ఆర్గానిక్. దాంట్లో ఏమి అంటే ఏమి వేయలే. చేదుగా ఉంది నిజంగా, అంతే. ఏమి అటు చూసాను ఎక్కిపోయిందా? కాదు మా, ఒక పెగ్గు తాగింది, ఒక సిప్పు తాగిన దానికే ఇట్లా. నాకొద్దు. సో చూస్తాం బుగ్గలు ఎట్లా వస్తుంది, తెల్లగా ఎట్లా వస్తుంది, ఎట్లా అయిపోతాను వారం తర్వాత వీడియో తీస్తాం వల్ల. ఏమిటి అప్పుడే ఎక్కిపోయిందండి నీకు? లేదురా, ఇది పోయి ఏముందిరా 7% ఉంటుంది దీంట్లో. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎట్లా కనుక్కోవడం? దానికి ఒక మెజర్ ఉంది, అది మంత్లే
మా ఎక్కువ అయిపోయినట్టుగా ఉంది నిజంగానే. ఎక్కువైపోయినట్టుంది నిజంగానే మీకు. రే నేను అయ్యో డాడీ యాక్టింగ్ చేస్తే నాకు టెన్షన్ అవుతుంది, వాసనకే ఎక్కువ అయిపోయిందా. ప్రెషర్ పెడతారని. ఆర్గానిక్ హోమ్ మేడ్ వైన్. చేతికి ఉందిరా చూడు, వెంట్రుకలంతా లేసుకునేసి చూడరా రే, వెంట్రుకలంతా లేసుకునేసింది. ఎంత బాగా చూడ మీలో, కలర్ బాగుంది, ఎంత క్లియర్ గా ఉంది. చాలా చూసేది న్యాచురల్ గానే ఎంత బాగుంది సార్. వైన్ అంటే అంతే స్మెల్ అట్లా ఉంటది. ఘాట్ వైన్ మనం అందుకే ఎప్పుడు తాగలేదు, ఎప్పుడో ఒక్కసారి తాగిన టేస్ట్ చూసిన అంతే. చేస్తావు వేరే ఏదైనా ఆర్గానిక్ మందు చేస్తే తాగుతాము. ఆర్గానిక్ మంది అంట. మళ్ళా మందు తయారు చేయమంటారు మీరే? లేదమ్మా, ఇంట్లో చేయకూడదు అవన్నీ, తప్పు. ఇది జస్ట్ మనము చేయగలము అని చెప్పడానికే చేసినాం అంతే కదా. ఎక్స్పెరిమెంట్ మాదిరి ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రందా ఇది, అంతే అంతే. మన ఇంటి కోసం మనం యూస్ చేసుకోవచ్చు అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కష్టపడి అన్ని వీడియోలు చేస్తున్నాము, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వేం మాటలు తడపడతావు. ఎక్కిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కిపోయింది.